తెలియపరుస్తున్నాను. ఇంకా రెండో అంశానికి వచ్చినప్పుడు మీరు ఇందాక చక్కని డైలాగులు చెప్పారు. ఏంటి వేటుకు సిద్ధమైంది, చాలా సీరియస్ గా ఉంది, ఇవన్నీ మీరు చెప్పటం మేము వినటం టీవీల్లో అనుకోవటం తప్ప జీరో యాక్షన్స్ ఉంటాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. ఇప్పుడు బుడ్డ రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి కేసు రిజిస్టర్ చేశారు చూసారా? అవును. ఆ కేసు ఎంత అద్భుతమైన కేసు అంటే 2 సంవత్సరాల లోపే అన్ని శిక్షలు, అది కూడా ఉండదు, ఫైన్ కూడా వేయొచ్చు. వెరీ సింపుల్ గా ప్రపంచానికి సమాజానికి బ్రహ్మాండంగా కేసు పెట్టామని చెప్పడం తప్ప అది మొక్కుబడి కేసు అనే విషయం నెంబర్ 1. ఓకే. రెండో విషయం ఏంటంటే ఈ దానిలో A1 బుడ్డ రాజశేఖర్ రెడ్డి కాదు, A2 అయినా జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తి, అతని మీద నెట్టిపారేశారు. ఇది అక్కడ జరుగుతుంది. ఇదంతా కూడా ఉన్న బోటకంగా జరిగేటటువంటి అంశం. కానీ ఈ అంశం మీద పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. అటవీ శాఖ అధికారులతో ఆయన ఈ రోజు కూడా సమీక్ష నిర్వహించారు రాంబాబు గారు. ఇవన్నీ కూడా అవి నాకు తెలియగలుగుతాను సార్. బ్రహ్మనాయుడు గారు సార్ సీరియస్ గా ఉంటాం ఎట్లా తెలిసిందండి? ఊరినే మీరు నేను చెప్పుకోవడానికి, అటవీ శాఖతో చర్చించడానికి, సీరియస్ గా ఉండడానికి కాదు. సీరియస్ గా ఉండేది ఆన్ పేపర్ కనపడాలా, పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ చేసిన దానిలో కనపడాలా. నేను ఒక మాట చెప్తున్నాను, అక్కడ ఎవరైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళని స్పర్ ఆఫ్ ది మూమెంట్ లో కొట్టడం వేరు. అవును అవును. కైండ్లీ లిజన్. కొట్టడం వేరు, కొట్టిన తర్వాత వాళ్ళని తీసుకొని కార్లో ఎక్కించుకున్నారు. దట్ ఈస్ కాల్డ్ కిడ్నాప్. అవును. కిడ్నాప్ చేసి కొట్టారు. వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డులన్నీ కూడా లాక్కున్నారు, వాళ్ళ ఐడెంటిటీ కార్డులన్నీ లాక్కున్నారు, వాళ్ళ జేబుల్లో అన్ని లాక్కున్నారు. మళ్ళీ తీసుకెళ్ళి గెస్ట్ హౌస్ లో పెట్టారు. గెస్ట్ హౌస్ లో చెత్త కొట్టారు. ఆ తర్వాత కదా వదిలింది. దీనికి ఏందండి కేసు అన్ని మీరు ఒకసారి సెక్షన్ చూడండి, చాలా ఆశ్చర్యకరమైన. ఏది కూడా అన్ని బిలో 2 years ఆర్ ఫైన్. అది కూడా అంటే అసలు వీళ్ళు జైలుకి వెళ్ళే పరిస్థితి ఉండదు, కోర్టు ముందు హాజరయ్యే పరిస్థితి ఉండదు. పోలీసులు ఇంటికి వెళ్ళి నోటీస్ ఇచ్చి నమస్కారం పెట్టి వచ్చేస్తారు. దట్ ఈస్ ద యాక్షన్ టేకెన్ బై ది గవర్నమెంట్ అగెన్స్ట్ ది ఎమ్మెల్యే. అతని మీద కేసు అయినా రిజిస్టర్ చేశారు. ఆ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మీద కేసు రిజిస్టర్ చేయలే. సీరియస్ చంద్రబాబు అంటున్నారు. సీరియస్ లేదు, ఏమీ లేదు. ఏమై బుద్ధి జ్ఞానం ఉందా? ఎందుకంటే బయటపడేటట్టుగా చేసావు, రహస్యంగా ఉంచాలి కదా. ఆ అవతల రికార్డ్ చేసిన సంగతి గమనించలేకపోయావా అని ఈ కబుర్లన్నీ చెప్పొచ్చాడు అనేది నాకున్న సమాచారం. మీకెవరు చెప్పారు సార్? మీకెవరు చెప్పారు? మీకు సమాచారం నా దగ్గర ఉందన్నాను కదా. ఓకే ఓకే. ఆ నోట వచ్చే సమాచారం. ఓకే. లోపలికి వెళ్ళి అవతల వాడు రికార్డ్ చేస్తా ఉంటాడు కదా, అది ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు, రికార్డ్ చేసి గమనించాలి కదా అని ఇలాంటి మాటలు చెప్పి పంపించినట్టు నాకున్న సమాచారం. అంటే తిట్టలేదంటారు అయితే ఎమ్మెల్యేని మందలించాడని మాకున్న సమాచారం. మరి అవును, మీరు చూడలేదు, నేను చూడలేదుగా. మందలించాడని వాళ్ళు లీక్ చేస్తారు. అసలు మంత్రివర్గంలో మీకు ఒక పెద్ద జోక్ చెప్తా. మంత్రివర్గంలో ఎమ్మెల్యేల పట్ల సీరియస్నెస్ గా ప్రవర్తించినట్టుగా నిన్న మంత్రివర్గంలో పెద్ద లీక్ వచ్చింది పేపర్ లో.